ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన మీడియా అండగా ఉంటుందన్న సంగతి ప్రతి చిన్నపిల్లాడిని అడిగినా చెప్తుంటారు. అయితే తాజాగా ఎల్లో మీడియాకి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తాజాగా వీకెండ్ కామెంట్లో సంచలనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంశమే కాదు, తప్పు ఎవరిదో చెబుతూ కడిగి పారేసే కార్యక్రమం కూడా ఈసారి ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారు చేస్తూ వచ్చారు. ఇది చూసినా ఇది విన్నా నిజంగా అవాక్కు షాక్ అవుతుంది. గడిచిన వారం క్రితం నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులకు జరిగాల్సిన డ్యామేజ్ జరగడం, మెగాస్టార్ చిరంజీవిని రాజకీయంగా వాడుకునేందుకు లాగడం, జగన్ను సైకో అనడం, ఇవన్నిటిపై ఏకంగా కొత్త పలుకు పేరిట వచ్చే ఆర్కే విశ్లేషణలో కుండబద్దలు కొట్టేలా మొట్టికాయలు కూడా వేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని చెప్పొచ్చు. సొంత వాళ్ళే ఇలా పొట్టు తిడుతుంటే భలే ఉంటుంది కదా. ఇప్పుడు అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ను పట్టు పీడిస్తున్నది ప్రధాన సమస్య ఈ కులతత్వమే అంటూ రాధాకృష్ణ గారు చెప్పుకొచ్చారు. ఇది ఎంత దూరం వెళ్తుందంటే తప్పు చేసిన వాళ్ళు తమ కులపోళ్ళు అయితే చాలు, వారికి అండగా ఆయా కులాలన్నీ నిలబడుతున్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కేవలం బాలకృష్ణను ఉద్దేశించి డైరెక్ట్గా నందమూరి బాలకృష్ణను ఏమన్నారంటే, నటులు కుల దైవాల, మీరు కేవలం నటులు మాత్రమే అంటూ కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలు కాదు, నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పుబట్టాలన్నారు రాధాకృష్ణ. చలవ కళ్లద్దాలను తలపైకి నెట్టి 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడుతున్న తీరు సభా మర్యాదలను పూర్తిగా ఉల్లంఘించడమే అన్నారు ఆయన. ఒకప్పుడు సభ్యుడు ఎవరైనా ఇలా ప్రవర్తించి ఉంటే సభాపతి తీవ్రంగా మందలించి ఉండేవారని, కానీ ఇక్కడ నందమూరి బాలకృష్ణ విషయంలో సభాపతి చేసిన పని కూడా కరెక్ట్ కాదని కూడా ఇక్కడ కొత్త పలుకు శీర్షికలో కుండబద్దలు కొట్టారు రాధాకృష్ణ. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమలో కష్టపడి పైకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని అవమానించారు అంటూ పవన్ కళ్యాణ్ సైతం ఎన్నో సందర్భాల్లో అన్నారు కదా. మరి అప్పుడు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయేసరికి ఇది నిజమే అనుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రకటన ఇచ్చేసరికి అసలు విషయం కుండబద్దలైందని, ఇది అప్పుడే చేస్తే బాగుండేదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తున్న వాళ్లకు, వింటున్న వాళ్లకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ చెప్పేవాళ్ళు అంటే ఈ రాధాకృష్ణ కొత్త పలుకు ప్రోగ్రాంకు సంబంధించి చంద్రబాబును హైప్ చేస్తూ పక్కకున్న వాళ్ళని అందరినీ కూడా తుంగలోకి తొక్కే కార్యక్రమం గతం నుంచి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఫర్ ఏ కైండ్ ఆఫ్ ట్విస్ట్, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కోటరీలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు అన్ని విధాలుగా కష్టపడుతుంటే ఈ పక్కకున్న తోకగాళ్ళంతా కూడా ఇబ్బంది పెడుతున్నారనేటట్టుగా ఈ శీర్షిక అర్థం ఉండేలా రాసుకొచ్చారు. మొత్తానికి రాధాకృష్ణ పొట్టు తీర్చడమే ఆరంభించారు. మెగాస్టార్ చిరంజీవి అయినా నందమూరి బాలకృష్ణ అయినా ప్రజలు వారిని అభిమానించేది కేవలం సినిమా నటులుగానే, అంతకు మించి మహానాయకులని కాదు. తెలుగుదేశం పార్టీ లేకపోతే బాలకృష్ణ సైతం సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా లేని వారని కుండబద్దలు కొట్టారు కొత్త పలుకులో రాధాకృష్ణ. ఇలాంటి పరిమితుల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు వాళ్ళకిద్దరికి తెలుసు కాబట్టే మౌనంగా ఉన్నారట. దీనిపై చంద్రబాబు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ స్పందించలేదు, మెగాస్టార్ చిరంజీవి గారిని అన్నా అని ఓ విమర్శలు వస్తున్నాయి కదా. ఆ విమర్శలకు కొత్త పలుకు ద్వారా రాధాకృష్ణ గారు చెప్తున్నారు, కావాల్సుకునే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ అనే వ్యక్తి అసలు టీడీపీ పార్టీ లేకపోతే ఆ వ్యక్తిని ఎవడు కూడా దేకే పరిస్థితే లేదు అని. కేవలం తన కులం వారి మద్దతుతోనే ఎన్టీఆర్, చిరంజీవి గారు మరొకరు కానీ ఆ స్థాయికి ఎదిగారు. ప్రేక్షకులు వారిని అందరి వారిగానే చూసి ఆదరించారు. అప్పట్లో లేని గొడవలు ఇప్పుడు ఎందుకు? సినిమా బాగా లేకపోతే కులపోళ్ళు మాత్రమే సినిమాను ఆడించలేరు కదా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణకు ఎన్ని ఫెయిల్యూర్స్ లేవా? వీళ్ళంతా విజయాలతోనే దూసుకెళ్లారా? ఇదిగో కడిగి పారేశారు. చట్టాలు మాత్రమే ప్రామాణికం, కులాలు కానే కాదు. మహా అయితే రిజర్వేషన్లు పొందడం వరకే ఈ వెసులుబాట్లు. రిజర్వేషన్ ప్రకారం లబ్ధి పొందిన వారికి ఆ తర్వాత మినహాయింపులు ఉండవన్నారు రాధాకృష్ణ. ఎవరికి వారు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని యోగి చేస్తే ఆ మాటన నేరస్తులు తప్పించుకోరా? అదే జరిగితే సమాజం మనోభావాల పరిస్థితి ఏమిటి? ఏదేమైనా నందమూరి బాలకృష్ణ ఆ రోజు చిరంజీవిని ఏమన్నారో స్పష్టత లేదు కానీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సభలో సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం పరోక్షంగా సైకోగాడు అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నిండు సభలో సహచరి సభ్యుడిని సైకోగాడు అనడం, కళ్ళజోడును తలపైకి నెట్టుకుని జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడడం ఖచ్చితంగా అభ్యంతరకరమే. సభాపతి స్థానంలో ఉండి ఉపరాష్ట్ర సభాపతిగా రఘురామకృష్ణంరాజు అయితేనేమి దీనిపై అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చొరవ తీసుకుని బాలకృష్ణను అక్కడే సరిదిద్ది ఉండాల్సింది. ఇవేమీ జరగకపోగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ అవమానించారు అంటూ మాట్లాడడం ప్రచారం జరిగింది. ఇంకేముంది,
కులాల కుంపట్లు రాజుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి మద్దతైన అభిమానులు, బాలకృష్ణకు మద్దతుగా రెడ్లు, క్రైస్తవులు, ఎక్కువ మంది ముస్లింలు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే గుర్తించారు. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలాను కూడా వారసురాలిగా గుర్తించలేదు. కానీ ప్రతిగా కమ్మవారు చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఇవన్నీ కూడా ఒక చిన్న తప్పు వల్ల జరిగింది. ఆ తప్పు అక్కడే ఎండగడితే అయిపోయేదానికి చినికి వానలా అది పెను ప్రమాదం తీసుకొస్తున్నారు. అన్ని విధాలుగా పురోగతి సాధిస్తూ రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారట చంద్రబాబు. కేంద్రం నుంచి ఎంతో సహాయపడే నిధులను తెచ్చుకుంటూ వాళ్ళని వీళ్ళని బట్లాడుతూ చంద్రబాబు ఎంతో కష్టపడుతుంటే బాలయ్య లాంటి వాళ్ళు వాళ్ళ అనవసర వివాదాలను తలకు చూడుతున్నారంటూ ఆర్కే సంచలనంగా అటాక్ చేశారు. ఇక్కడ ఆర్కే కుండబద్దలు కొట్టిన విషయాలు ఏంటంటే, నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన సైకోగాడు అని జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని గట్టిగా మందలించిన ఆర్కే మెగాస్టార్ చిరంజీవిని కూడా అలా అవమానించాల్సిన అవసరం బాలయ్యకు లేదని, బాలయ్య కానీ చిరంజీవి కానీ ఎవరైనా కానీ నటులే, మీరు అంతకన్నా ఎక్కువ కాదు అన్నారు. బాలయ్య ఈ రకంగా రెచ్చిపోతే చంద్రబాబు సైతం పక్కకు కూర్చొని అక్కడే అసెంబ్లీ సాక్షిగా మందలించుంటే బాగుండేది. కానీ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి స్వయంగా జ్వరం వచ్చిన పవన్ను చూసి పరామర్శించి అక్కడే మెగాస్టార్ చిరంజీవి గారితో బహుశా ఫోన్లో కూడా మాట్లాడి ఉన్నారేమో అంటున్నారు. గంటకు పైగా సాగిన ఈ చర్చల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి బాలయ్య చేసిన తప్పుడు వ్యాఖ్యల వల్ల క్షమాపణలు చంద్రబాబు చెప్పి ఉంటారని ఆర్కే చెబుతున్నారు తన కొత్త పలుకులో. ఇక్కడ కొత్త పలుకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తల పొగరు ఎక్కడ పనిచేయదు. అల్టిమేట్గా ప్రజలు, న్యాయ నిర్ణేతలు పొగరుతో తలకెక్కిన పనులు చేస్తే ఇబ్బంది మీ పార్టీకి, మీ నాయకుడికే. ఇప్పటికైనా మేలుకోండి అంటూ ఒక మేలుకొల్పే కథనాలు ఇవన్నీ కూడా. ఇన్ని రోజులు చంద్రబాబు ఏం చేసినా, టీడీపీ పార్టీకి సంబంధించి తప్పు చేసినా వాటినే సమర్థించే ఆర్కే ఈసారి మాత్రం పూర్తిగా వీళ్ళు చేస్తున్నవన్నీ తప్పు అని చెప్తున్నారు. గతం నుంచి కూడా ఆర్కే తన స్టాండ్ను మెల్లిగా మార్చుకుంటూ వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దని కూడా చాలా సందర్భాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనిలో స్ట్రాటజీ ఉంటుందని, ప్రజలు తనను గుర్తిస్తున్నారు, ప్రజలు మనసిస్తున్నారు. ఆ మనసు మీకు లేదు, మీరు చేసేటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడిచిన పథకాలే కదా అని కూడా మందలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న పనులు ఇలా ఉండగా, అధికారంలోకి రాగానే చేస్తున్న పనులు, అధికారం కోసం చేస్తున్న పనులలో చాలా డిఫరెన్షియేట్ ఉందని ఆయన ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్నారు. తాజాగా బాలయ్య ఎపిసోడ్పై ఆయన చాలా గరమయ్యారు. గతంలో నందమూరి తారక రామారావు గారి హయాంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదని, వాస్తవానికి నందమూరి బాలకృష్ణ గారు కాల్పులు జరిపింది వాస్తవమేనని, ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కూడా రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోలేదు అన్నది కూడా వాస్తవమని కుండబద్దలు కొట్టారు ఏబిఎన్ ఆర్కే తన కొత్త పలుకులో. ఏదేమైనా రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. ఇప్పుడు రాజకీయాలు అంటేనే శత్రుత్వం, నువ్వా నేనా అనుకునేటట్టే కొట్లాడుకుంటున్నారు తప్ప గతంలో మాదిరిగా రాజకీయాలు అయితే ఇప్పుడు లేవు అనేది కొత్త పలుకు ద్వారా చాలా హెచ్చరిస్తూ గడ్డి పెట్టారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ లేవనెత్తారు ఆర్కే గారు.